హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి కొబ్బరితో అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం స్వీట్ని అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం కొబ్బరి చిప్పల్లో నుంచి అయితే ఈ విధంగా వేరు చేసుకోవాలి. కొబ్బరి చిప్పల నుంచి వేరు చేసిన తర్వాత కింద బ్రౌన్ పార్ట్ ఉంది కదండి కొబ్బరికి, మనం ఈ విధంగా అయితే తురుముకోవటం వల్ల మనకి వెనక బ్యాక్ సైడ్ అనేది బ్రౌన్ పార్ట్ మొత్తం పోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం నీట్గా అయితే బాగా వాష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం బ్రౌన్ పార్ట్ మొత్తం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనకి వేస్ట్ అనేది ఎక్కువగా రాకుండా కొంచెం అయితే పోతుంది. చూడండి, ఇప్పుడు మనం కొబ్బరిని అనేది బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ అయితే వాష్ చేసిన తర్వాత నేను చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరిని అనేది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఒక బౌల్ తీసుకొని బౌల్తో మనం కొలత వేసుకొని మనకి ఎన్ని కప్పులు కొబ్బరి వచ్చిందో అన్ని కప్పుల నీళ్ళు అయితే పోసేసుకొని మనం కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే 3 కప్స్ కొబ్బరి అయితే వచ్చింది. దానికి తగ్గట్టుగా నేను 3 కప్స్ వాటర్ అయితే వేసేసి నేను మెత్తగా అయితే మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరిని. ఒకసారి 3 కప్పులు వాటర్ వేసుకోకుండా ఒక్కొక్క కప్పు యాడ్ చేసుకుంటూ చిన్నగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి కొబ్బరి అనేది చాలా మెత్తగా జ్యూసీగా అయితే రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని అయితే మనం వడపట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ అయితే తీసుకొని మనం క్లాత్లో అయితే ఈ కొబ్బరిని అనేది వేరు చేసుకోవాలి. మనం ఈ విధంగా వేసుకోవటం వల్ల జ్యూస్ అనేది అడుక్కు వెళ్ళిపోయి మనకి కొబ్బరి అనేది మొత్తం ఈ కచ్చిప్లో ఈ క్లాత్లోకి అయితే మనకి మిగిలిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొబ్బరి పాలు అనేది ఈ విధంగా సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరిని కూడా వేస్ట్ చేయకుండా మనం కొబ్బరితో కూడా ఏదైనా స్వీట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరి పాలు అయితే 3 కప్స్ వచ్చాయి. చూడండి, నేనైతే కొలత వేసి చూపిస్తున్నాను. 3 కప్స్ కొబ్బరి పాలు అయితే వచ్చాయి. 3 కప్స్ కొబ్బరి పాలకి నేను 1.5 కప్ అయితే శనగపిండిని అయితే యాడ్ చేసుకొని మనం స్వీట్ని అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు నేను 3 కప్స్ కొబ్బరి పాలకి 1.5 కప్ అయితే శనగపిండిని వేసి నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనం ఈ కొబ్బరి పాలల్లోకి ఈ శనగపిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొబ్బరి పాలల్లోకి మొత్తం శనగపిండి కలిసేంత వరకు ఈ విధంగా మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని 3 కప్పుల కొబ్బరి పాలకి 2 కప్పుల బెల్లం అయితే తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం ఒక 1/2 కప్ అయితే వాటర్ వేసేసుకొని మనం బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలి. మనం బెల్లం బాగా పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదండి, ఊరక బెల్లం మనకి కరిగితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ వేసేసాం కదా అని బెల్లం మనం మొత్తం నీట్గా అయితే ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనం మెత్తగా మొత్తం కరిగించేంత వరకు మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం బెల్లాన్ని మొత్తం బాగా కరిగించేసుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత మనం ముందుగా అయితే కొబ్బరి పాలల్లో శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని అయితే మొత్తం దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పొయ్యి దగ్గరే ఉండి మనమైతే ఒక గరిటె తీసుకొని ఈ విధంగా అయితే మనం కలుపుతూనే ఉండాలండి. లేకపోతే మనకి ఉండలు కట్టేలాగా ఉంటుంది. అలా మనం దగ్గర లేకపోతే మనకి ఉండలుగా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా దగ్గరే ఉండేసి మనం ఒక గరిటె తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు కూడా మనము ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. అలాగే మనకి ఉండలు కూడా కట్టే అవకాశం ఉంటుంది. దీంట్లో మనము నేను ఒక చుక్క నెయ్యి కానీ అలాగే నూనె కానీ ఏది లేకుండానే మనం ఈ స్వీట్ని అయితే తక్కువ టైంలోనే మనము తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ టైంలోనే మనం ఇలాంటి స్వీట్స్ అయితే తయారు చేసుకుని మన పిల్లలకి అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే నేను కొంచెం అయితే నెయ్యి అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేను ఇప్పుడు స్వీట్ని అంతటి కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం కాసేపు అయితే 1 అవర్ 2 అవర్స్ వరకు అయితే బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనకి నచ్చినట్టుగా మనకి కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకొని మన పిల్లలకి అయితే పెట్టేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా రెడీ అయ్యే స్వీట్ మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.